దాని వివరాలు నేను చెప్తాను. ఇప్పుడు మొత్తం కమిషనరేట్ పరిధిలో 5 అసెంబ్లీ సెగ్మెంట్స్ కవర్ అవుతుంది. దాంట్లో పార్షియల్గా కూడా కొన్ని సెగ్మెంట్స్ కవర్ అవుతుంది. టోటల్గా మేము ఒక 2500 పోలీస్ పర్సనల్తో కూడా మొత్తం అన్ని ఆల్ కాంపోనెంట్స్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. దీంట్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా 4 కంపెనీస్ రావడం జరిగింది. ఈ 4 కంపెనీస్ కూడా స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో పాటు అలాగే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మాకు వచ్చేసి ఒక 54 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ ఉంటాయి. ఈ 54 క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ గారు చేసిన ఏర్పాటుతో పాటు పారామిలిటరీ ఫోర్సెస్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు 106 పోలీస్ రూట్స్ ఉంటాయి. అంటే ఈవీఎంస్ తీసుకొని తర్వాత పోలింగ్ టోటల్ మాకు 1106 పోలింగ్ స్టేషన్స్కి కవర్ చేస్తూ 106 రూట్స్ ఉన్నాయి. ఈ 106 రూట్స్లో కూడా మన పోలీస్ రూట్ మొబైల్స్ ఉంటుంది. స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఉంటుంది. 18 స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక 6 ఉంటాయి. అది డిఎస్పీ స్థాయి అధికారి ర్యాంక్ ఆఫీసర్ ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్కి హెడ్ చేస్తారు. ఇవి కాకుండా మాకు టోటల్గా ఒక 9 క్లస్టర్ డామినేషన్ టీమ్స్ అని పెట్టడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్, వార్డ్స్, కాలనీస్ ఎక్కడ ఉంటుంది, ముందు కూడా ఎక్కడైనా ట్రబుల్సమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అవుతుంది. పూర్తి స్థాయిలో మాకు 2500 నేను చెప్పే విధంగా 2500 పోలీస్ సిబ్బందితో మొత్తం ఎలక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. టోటల్గా మనము రేపు చూస్తే రేపు మాకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ డీటెయిల్స్ కలెక్టర్ గారు ఇస్తారు. రేపు నుంచే మన మొత్తం పోలీస్ సిబ్బంది కూడా డ్యూటీలో వాళ్ళు డ్యూటీ స్టార్ట్ చేస్తారు. అలాగే 13 ఈవినింగ్ పోలింగ్ ఎండ్ వరకు మొత్తం కూడా మా టీమ్స్ ఫీల్డ్లో ఉంటుంది. అలాగే ఈవీఎంస్, పోల్డ్ ఈవీఎంస్ రిటర్న్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్ట్రాంగ్ రూమ్కి వచ్చే వరకు కూడా మొత్తం కూడా మన సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లో కూడా సెపరేట్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటుంది. అది ఒకసారి అన్ని ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ అరేంజ్మెంట్స్ కూడా మేము ఇమీడియట్గా దానికి అమల్లో తీసుకొని వస్తాం. దట్స్ ఆల్ ఫ్రమ్ పోలీస్ సైడ్. డిఓ గారు, కలెక్టర్ గారు ఇంకా ఫర్దర్గా అదర్ అరేంజ్మెంట్స్ గురించి వివరాలు ఇస్తాం. మొత్తానికి లెక్క పెడితే 215 రూట్స్ మనకి కనపడుతున్నాయి కాబట్టి ఈ ప్రత్యేకం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్, జీపీఎస్ ఫిటెడ్ వెహికల్స్, పీటీజెడ్ కెమెరాస్తో ఉన్నాయి. మన జిల్లా స్థాయిలో ప్రతి డిఓ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. దాంట్లో మనము 24/7 ఒక 3 షిఫ్ట్స్లో ఆ వీడియో రికార్డింగ్స్ని అన్ని ఎంసీసీ వైలేషన్స్ కోసం చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు సి విజిల్ యాప్ ద్వారా కూడా మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సి విజిల్ వాటికి కంప్లైంట్స్ మనము చూస్తే ఈరోజు సాయంత్రం వరకు మనకి 200 కేసెస్ రిజిస్టర్ అయింది. అంటే దాంట్లో 144 కేసెస్ జెన్యున్ కనపడింది. సో ఇది చూస్తే ఒక 100 మినిట్స్ లోపల దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. కానీ మన జిల్లా వాటికి పర్ఫార్మెన్స్ చూస్తే 86% అక్యురసీతో 59 మినిట్స్ లోపు, అంటే 59 నిమిషాల లోపు మాత్రం మనము ప్రతి సి విజిల్ కంప్లైంట్కి స్పందించి దానికి రెస్పాన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి సార్ ఆధ్వర్యంలో పోలీస్ టీమ్స్ని మనము కాన్ఫిడెన్స్కి తీసుకుంటూ 16 ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది. మొత్తానికి లెక్క పెడితే 215 రూట్స్ మనకి కనపడుతున్నాయి కాబట్టి ఈ ప్రత్యేకం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరి దగ్గర కూడా వెహికల్స్, జీపీఎస్ ఫిటెడ్ వెహికల్స్, పీటీజెడ్ కెమెరాస్తో ఉన్నాయి. మన జిల్లా స్థాయిలో ప్రతి డిఓ స్థాయిలో ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది. దాంట్లో మనము 24/7 ఒక 3 షిఫ్ట్స్లో ఆ వీడియో రికార్డింగ్స్ని అన్ని ఎంసీసీ వైలేషన్స్ కోసం చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు సి విజిల్ యాప్ ద్వారా కూడా మనకి కొన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు సి విజిల్ వాటికి కంప్లైంట్స్ మనము చూస్తే ఈరోజు సాయంత్రం వరకు మనకి 200 కేసెస్ రిజిస్టర్ అయింది. అంటే
దాంట్లో 144 కేసెస్ జెన్యున్ కనపడింది. సో ఇది చూస్తే ఒక 100 మినిట్స్ లోపల దానికి రెస్పాన్స్ ఇవ్వాలి. కానీ మన జిల్లా వాటికి పర్ఫార్మెన్స్ చూస్తే 86% అక్యురసీతో 59 మినిట్స్ లోపు అంటే 59 నిమిషాల లోపు మాత్రం మనం ప్రతి సివిజిల్ కంప్లైంట్కి స్పందించి దానికి రెస్పాన్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి సార్ ఆధ్వర్యంలో పోలీస్ టీమ్స్ని మనము కాన్ఫిడెన్స్కి తీసుకుంటూ 16 ఎఫ్ఐఆర్స్ కూడా చేయడం జరిగింది. అంటే ఫస్ట్ టైం ఓటర్స్ వాటికి చూస్తే మన జిల్లా వాటికి ఒక 5025 మంది ఫస్ట్ టైం ఓటర్స్ని మనము యాడ్ చేయగలిగాము. తర్వాత ఇంకా 20 to 29 ఇయర్స్ అంటే యంగ్ ఓటర్ వాటికి చూస్తే 6326 మందిని యాడ్ చేయగలిగాము. సో అదేవిధంగా మనము 85+ ఓటర్స్ కూడా సుమారు 13,200 వారు ఉన్నారు. సో పీడబ్ల్యూడి ఓటర్స్ కానీ తర్వాత సీనియర్ సిటిజన్ ఓటర్స్ గత ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో 80 సంవత్సరం దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈసారి ఈసీఐ ఆదేశాల మేరకు 85 సంవత్సరం దాటిన వాళ్ళకి తర్వాత పీడబ్ల్యూడి బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి 12D ద్వారా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది మనకి 62 రూట్స్లో 53 టీమ్స్ ఇది కాన్స్టిట్యుయెన్సీ వారీగా మనము పంపించి వాటికి ఓటింగ్ చేయడం జరిగింది. సో ఆ ఫిగర్ మనం చూస్తే 1601 12D కోసం అప్రూవ్ చేసుకున్నాము. దాంట్లో 1537 మెంబర్స్ ఓట్ చేసుకున్నారు. వారితో పాటు ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ ఉంటారు 24 మెంబర్స్ ఓన్లీ ముందుకి వచ్చారు. దాంట్లో 23 మెంబర్స్ ఓట్ వేసుకున్నారు. సో 12D ఓటర్స్ చూస్తే మనకి 1560 అంటే 1560 మంది 12D ద్వారా ఓట్ చేసుకున్నారు. సో సర్వీస్ ఓటర్స్ కూడా మన దగ్గర 1018 మెంబర్స్ ఉన్నారు. ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అంటే ఫామ్ 12 ఇచ్చిన వాళ్ళు మనం చూస్తే ఇప్పుడు మొత్తమానికి పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే 10,200 వరకు పోస్టల్ బ్యాలెట్స్ మనము ఇష్యూ చేసుకున్నాము. దాంట్లో ఈ రోజు వరకు 86.5% మనకి తిరిగి రావడం జరిగింది. నిన్నటి వరకు అంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి నడిపించడం జరిగింది. సో దాంతో పాటు ఇంకా ఈడీసీ అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ అంటారు. సో ఓటర్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ పోల్ బూత్లో వాళ్ళకి డ్యూటీ పడి ఉంటే ఆ ఈడీసీ ద్వారా వాళ్ళ ఓట్ హక్కుని పోల్ డే రోజు కూడా వాళ్ళు వినియోగించవచ్చు. అలాంటి వాటికి మనం చూస్తే ఒక 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6,800 వరకు ఈడీసీ ఇవ్వడం జరిగింది. సో పోల్ డే నాడు వాళ్ళ ఓట్ హక్కుని వినియోగిస్తారు. సో మన జిల్లాలో చూస్తే 51 మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు. లాస్ట్ టైం మనకి బాగానే ట్రాన్స్జెండర్ ఓటర్స్ నుంచి సహకారం వల్ల ఓటింగ్ శాతం బాగా అయింది. సో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ వాటికి చూస్తే 102 మంది ట్రాన్స్జెండర్ ఓటర్స్ కూడా ఉన్నారు. సో మొన్నటి వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత స్క్రూటినీ చేయడం జరిగింది. తద్వారా 28 నామినేషన్ స్క్రూటినీ తర్వాత కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మన దగ్గర ఉన్నారు. సో వారితో పాటు ఒక నోటా చూస్తే 29 మీకు సీరియల్ నెంబర్ కనపడుతుంది బియూలో. సో దానికోసం 2 బ్యాలెట్ యూనిట్లు ప్రతి పోలింగ్ స్టేషన్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎలక్షన్ ప్రక్రియ కోసం ప్రతి స్థాయిలో అంటే పోల్ టీమ్ ఉండొచ్చు, పోలింగ్ పర్సనల్స్, తర్వాత మైక్రో అబ్జర్వర్స్ ఉండొచ్చు, సెక్టోరల్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ ప్రతి స్థాయిలో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో రేపు కూడా డిస్ట్రిబ్యూషన్ మనము స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వాటికి చూస్తే సో మన దగ్గర ఎఫ్ఎస్టీస్ అంటే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి చొప్పున 3 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో 21 టీమ్స్ ఎఫ్ఎస్టీలో ఉన్నారు, 14 ఎస్ఎస్టీ టీమ్స్ ఉన్నాయి. తర్వాత సెక్టర్ ఆఫీసర్స్ రిజర్వ్తో పాటు 246 మెంబర్స్ ఉన్నారు. అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తానికి లెక్క పెట్టి
అందరికీ నమస్తే అండి. నా పేరు లైలా. నేను ఒక ట్రాన్స్ మహిళను. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఐకాన్ గా ఉన్నాను. ఓటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలింగ్ బూత్ వరకు వెళ్లి మన ఓటు హక్కును వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓటు అనేది ఒక వజ్రాయుధము. మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలన్నా, మన భవిష్యత్తును, మన పిల్లల భవిష్యత్తును, మన భావితరాల భవిష్యత్తును రక్షించుకోవాలంటే మనం సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి మన చేతిలో ఉన్నటువంటి ఒక వజ్రాయుధము ఓటు హక్కు. కాబట్టి మనం అందరం కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా 100% మన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ ఎలక్షన్ కమిషన్ వల్ల ఈసారి ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరిగింది. వయోవృద్ధులకు ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశము, అదేవిధంగా బ్రైలీ లిప్ లో కూడా ఓటు వేసే అధికారము, చెవిటి మగవారికి కూడా ప్రత్యేకంగా ఓటు వేయడానికి ఒక సదుపాయం కల్పించడం జరిగింది. డిజబిలిటీ పర్సన్స్ వీల్ చైర్స్ అరేంజ్ చేస్తున్నారు. అందరం కూడా మనం అందరం ఈ సదుపాయాలను వినియోగించుకొని మనం 100% ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. మేము ట్రాన్స్ మహిళలం అందరం కూడా మా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాము. మీరందరూ కూడా ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకొని మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకుంటున్నాను.